హాయ్ అండి. మీలో మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈరోజైతే నేను మటన్ కర్రీ అయితే చేశాను. ఇది నేనైతే తినను మా బావ పిల్లల కోసమైతే చేశాను. ముందుగా అయితే మటన్‌ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కుక్కర్‌లో మటన్ వేసి కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ రానివ్వాలి. ఇలా ఉడికించటం వల్ల మటన్ అనేది గట్టిగా కాకుండా సాఫ్ట్‌గా అయితే ఉంటుంది. ఇదిగోండి మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇంక తర్వాత అయితే కడాయిలోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఏంటి ఇలా ఉంది అనుకోకండి. నేను చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే వేశాను. ఇంకా తర్వాత అందులోకి ఒక బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే ఒక యాలుక్కాయ అయితే వేయాలి. అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు ఇలా సాఫ్ట్‌గా అయ్యాక అందులోనే కొద్దిగా ఉప్పు, అలాగే పసుపు వేసి ఒకసారి కలపాలి. ఇందాకల మనం మటన్ ఉడికించేటప్పుడు కుక్కర్‌లో ఉప్పు వేసాం కదా! అది చూసుకొని వేసుకోండి. తర్వాత అందులోకి మటన్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2, 3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మటన్నయితే ఉడికించుకోవాలి. మటన్‌ని ముందే మనం కుక్కర్‌లో ఉడకబెట్టాం కాబట్టి పెద్దగా టైం ఏమీ పట్టదు. త్వరగా అయిపోతుంది. ఇంకా మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి నేను కొద్దిగా కరివేపాకైతే వేశాను. మా ఇంట్లో కొత్తిమీర, పుదీనా అయితే లేదు. అందుకే ఇలా కరివేపాకైతే వేశాను. మీ దగ్గరే ఉంటే మాత్రం వేసుకోండి. తర్వాత ఇంగ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత అందులోకి మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం, అలాగే ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. ఈ మసాలాలన్నీ మటన్ ముక్కకి పట్టేటట్టు బాగా అయితే కలుపుకొని, తర్వాత ఇందాకల మనం కుక్కర్‌లో మటన్ ఉడికించుకున్నాం కదా! అందులో వాటర్ వచ్చాయి కదా! ఆ వాటర్ అయితే అందులో పోసుకోవాలి. ఇంక తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కూర దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.